సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలోనే ఉన్నటువంటి పడమటి రజకపాలెంలో అయితే ఉన్నాం. ఇక్కడ డిఫరెంట్గా వినాయక విగ్రహాన్ని అయితే పెట్టారు. కింద ఒక పక్కేమో సింహం బొమ్మ, ఒక పక్కేమో నంది బొమ్మ అయితే ఉంది. పైన వినాయకుడి విగ్రహం అయితే ఉంది. పైన టాప్ లో సూర్యుడు అయితే ఉన్నాడు. ఒక డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ వినాయక విగ్రహాన్ని పెట్టడం అయితే జరిగింది. అసలు ఈ వినాయక విగ్రహాన్ని వీళ్ళు ఈ బొమ్మని ఎందుకు ఎంచుకున్నారు, దీని యొక్క ప్రత్యేకతలు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు ప్రవీణ్. ఈ వినాయక విగ్రహాన్ని ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు మీరు? ప్రతి సంవత్సరం పెడతాము. మీ మొత్తం ఎంతమంది కమిటీ మెంబర్స్? మేము ఒక 20 మెంబర్స్ దాకా ఉంటాం. అందరం ప్రతి ఇయర్ అంతకుముందు 6 years నుంచి మేమే చేస్తున్నాం. కుర్రోళ్ళమే అంతా అన్నోళ్ళు ఉన్నారు, ఇంకా రాలేదు, వస్తారు వీళ్ళు. వచ్చినాక ఇది మొత్తం అంటే ప్రతి సంవత్సరం డిఫరెంట్ బొమ్మను చేసుకుంటాం. డిఫరెంట్ గా తెస్తాం బొమ్మ. ఈ సంవత్సరం కొద్దిగా లుకింగ్ అవడానికి సూర్యుడి పైన ఉన్నది, అది తీసుకొచ్చాము. అదే అవును. మీరందరూ కలిసి సెలెక్ట్ చేశారు ఈ బొమ్మని? అవును, పెద్దోళ్ళు ఉన్నారు, మా మావయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేశారు బొమ్మ వరకు వాళ్ళు సెలెక్ట్ చేశారు. మిగతా అంతా మా అన్నోళ్ళు మేము అందరం. ఈ బొమ్మని సెలెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అదేం లేదు, మామూలుగా సెలెక్ట్ చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. పోయినసారి పంచముఖ కాదు, ఇది దశావతారం, ఆ విగ్రహం పెట్టారు. కొద్దిగా ఈసారి కొద్దిగా యూనిక్ గా ఉండాలనేసి ఈ బొమ్మ పెట్టారు. అంటే కింద ఏమో సింహం ఉన్నారు, ఒక పక్క ఏమో నంది ఉన్నారు. సాయంత్రం 7కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఏమో 10:30. అంటే మార్నింగ్ అందరు ఉంటారు, ఈవినింగ్ అందరూ ఉంటారు. సాయంత్రం అయితే కమిటీ మెంబర్స్ అందరు ఉంటారు. నిమజ్జనం ఎన్ని రోజులు పెట్టుకున్నారు బ్రదర్? 9 days కి పెడతారు. మామూలుగా అయితే 11 days 9 days. ఇంకా అనుకోలేదు, అన్న వాళ్ళు అనుకున్నా అప్పుడు తర్వాత చెప్తారు. ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ప్లాన్ చేశారు? సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఉంటుంది డాన్స్ ప్రోగ్రామ్ కానీ. ఇంకా అంటే అన్నదాన కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా ఉంటాయి. ఇంకా అనుకోలేదు. ప్రతి సంవత్సరం ఉంటది. ఒక 10 years నుంచి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం ఉంటుంది. ప్లాన్ చేయాలి, ఇంకా ఏం చేయలేదు. లడ్డు ఎన్ని కేజీలు లడ్డు పెట్టారు సార్? 25 kgs. పోయినసారి 15 kgs పెట్టారు. పోయినసారి ఎవరు పాడారు పాట? పోయింది పోయినసారి ఎవరు రావాలి? సుమంత్ అన్న, మహేష్ కొత్తకోట మహేష్. ఎంత కమ్ముడు పోయింది? ఎంత రా పోయినసారి? పోటీ ఉంటుందా? పోటీ ఉంటుంది. పోయినసారి 2 లడ్డులు పెట్టారు. 15 kgs ఒకటి, 5 kgs ఒకటి. ఈసారి ఎక్కువ పెట్టాలని 25 kgs పెట్టారు. ఈసారి లడ్డు పాట అప్పుడు బాగా పోటాపోటీగా బాగా గ్రాండ్ గా జరుగుతుంది. ఎక్కువ జరుగుతుంది పోటీ. నిమజ్జనం రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? డీజే, ఒక యూనిక్ గా ఉంటుంది. డీజే ఎవరు పెట్టరు కందుకూరులో. లారీకి వస్తుంది సెట్. కాకపోతే మేము టౌన్ లోకి తీసుకురాము, అదే లేకపోతే ఇంకా ఎక్కువ బాగుంటుంది. బ్యాండ్ ఉంటుంది, మేళాలు అవి ఉంటాయి, మంగళవాయిద్యం ఉంటాయి. పక్క రోజే ఉంటాయి ప్రోగ్రామ్స్. ఫ్రైడే మటుకు డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకేదైనా ప్లాన్ చేయాలంటే అన్నోళ్ళు ప్లాన్ చేస్తారు. నిమజ్జనం కార్యక్రమం ఎక్కడ? పాకలు వెళ్తాం. ప్రతి సంవత్సరం పాకలు తీయడానికి వెళ్తాం. థ్యాంక్ యూ మేడం.